హే హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇప్పుడే వెళ్తున్న పీర్లు అయితే చూడడానికి. ఇంతకుముందు చిన్నప్పుడు వెళ్ళినా, కాకపోతే అప్పుడు నిప్పుల గుండం మీద నడిచిందైతే చూసిన అనమాట లింగోటంలో. ఇప్పుడైతే ఫస్ట్ టైం మొత్తం ఎట్లా చేస్తారు ఏందని చూద్దామని అయితే పోయినాము. అప్పటికి స్టార్ట్ అయితే అయిపోయింది మేము పోయినప్పటికీ. ఇంకా ముందు వెళ్తే ఇంకా బాగుంటుండే అంట. అరౌండ్ 4:30కి అట్లా వెళ్ళినాం. ఇంకా ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు అంటే ఇంకా ఫుల్ ఉంటుందంట. అసలు చూడండి, ఆ పీర్ని అయితే బయటికి తీసుకొస్తుంటే అస్సలు రావట్లేదు. నాకైతే మొత్తం గూస్ బాంబ్సే అసలు ఆ సౌండ్స్కి. అదంతా ఫుల్ వైబ్రేట్ అయిపోయింది బాడీ అంతా. నేను ఆ సౌండ్స్ కూడా పెడతాను చూడండి. ఇంకా ఒక దగ్గర అయితే అయిపోయింది అనమాట, బొడ్రాయి దగ్గర అయితే అయిపోయింది. మేము అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ అమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ చూడాలి ఏందో జనాలు, అచ్చంపేట మొత్తం ఈయనే ఉందా అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉన్నారు. అంబగుడి దగ్గర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అచ్చంపేటలో అయితే మెయిన్గా అక్కడే మంచిగా చేస్తారని అయితే టాక్. మేమైతే మెల్లగా నడుచుకుంటూ పోతున్నాం, కానీ అప్పటికే చూడండి ఎన్ని బండ్లు వచ్చినాయో. అసలు జనాలు అయితే ఘోరం. అసలు ఇంతమందా ఏంటి, ఏముంది ఇక్కడ ఇంతగానం అనుకున్నా. కానీ ఒకసారి వెళ్ళి చూసిన తర్వాత వామ్మో ఏంటి ఇట్లా చేస్తారా ఆ పీర్ల పండగ అనిపించింది. నేనైతే ఎప్పుడు చూడలే అనమాట. లాస్ట్ టైం తీసుకెళ్ళండు అరవింద్, కానీ చిన్నోనికి అప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే, అందుకే చూడలేదనమాట సరిగ్గా. ఇట్లా వెళ్ళినాం, మళ్ళీ వెంటనే రిటర్న్ వచ్చేసినాం. ఏడుస్తున్నాడు అత్తమ్మ ఫోన్ చేసిండే, ఇంకా అందుకని చెప్పేసి తొందర అయితే వచ్చేసినాం. ఈసారి మాత్రం అసలు ఫస్ట్ టైం అనమాట ఇట్లా దగ్గర నుంచి చూడడం. నాకైతే మస్తు అంటే మస్తు మంచిగా అనిపించింది. మీ ఊర్లలో పీర్ల పండుగ ఎట్లా చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అసలు ఇట్లా డ్యాన్స్ అవన్నీ చేస్తుంటే కూడా మస్తు అంటే మస్తు అనిపించింది. వెళ్ళి చేయాలా అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. ఆ బ్యాండ్ సాంగ్కి అంత మంచిగా ఉంది అనమాట. మస్తు మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా అసలు హైలైట్ ఏంటంటే, నేను పీర్లు చూడడానికి వచ్చినాము. చిన్నోడు ఇంట్లో ఉన్నాడు, అత్తమ్మ కూడా ఇంట్లో ఉన్నాడు. అరవింద్ హరీష్ ఏమో మార్కెట్కి వెళ్ళారు. నా దగ్గర ఒక ఫోన్ ఉంది, కానీ ఆ నెంబర్ అత్తమ్మకి తెలుసో లేదని అదో టెన్షన్ అనమాట. చిన్నోడు లేస్తే ఎట్లా ఫోన్ చేస్తుందో చేయదో అత్తమ్మని. కానీ మా అత్తమ్మ అయితే చూడండి, పిల్లలు లేచినా సరే నేను ఎత్తుకుంటా అని చెప్పేసి చిన్నోడు లేచినా కూడా మా అత్తమ్మ అయితే ఫోన్ చేయాలన్నమాట. నిజంగా మా అత్తమ్మ ఎంత మంచిదో గైజ్. నాకైతే ప్రతి వీడియోలో చెప్పాలనిపిస్తుంది అత్తమ్మ గురించి, కానీ ప్రతిసారి ఏమనుకుంటారో ఏమో అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత ఇంకా మాకు తెలిసిన వాళ్ళదైతే ఫోన్ చేసి అరవింద్కి ఇట్లా అని మొత్తం నేను ఇక్కడ ఉన్నా, ఇక్కడ వస్తే ఇక్కడ రా అని చెప్పి, చిన్నోడికి లేస్తే ఫోన్ చేయని చెప్పి మళ్ళీ ఇంకా అరవింద్కి అయితే చేసిన అనమాట. అత్తమ్మ నెంబర్ నోటెడ్ లేదు నాకు, కాబట్టి ఇంకా అరవింద్కి అయితే ఫోన్ చేసి చెప్పిన. నేనైతే ఈ వీడియో కంప్లీట్గా రాగా పెడదాం అనుకుంటున్నా, ఎందుకంటే అంత బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, మొత్తం వినడానికి అయితే ట్రై చేయండి. ఎవరెవరికి ఏ ఊర్లో ఎట్లా చేస్తారో కూడా చెప్పండి. ఇక్కడ ఏంటంటే ఒకటి పెద్ద పీరు ఉంటుందంట, నాకు టేం కూడా సరిగ్గా తెలియదు. మా అత్తమ్మ వాళ్ళు అన్నారు గాజు పీరు అనుకుంటా. ఆ పీరు అంటే తొందరగా లేవదంట. ఆ పీరు కోసం అయితే చూడండి ఇక్కడ అందరూ అయితే వెళ్తున్నారు అనమాట. ఒక పీరు తర్వాత ఒక పీరు తర్వాత లేపడానికని. ముగ్గురు వెళ్ళారు అనుకుంటా, అస్సలు లేవలేదు. లాస్ట్కి అయితే లేచింది. ఇప్పుడు వస్తున్న పీర్లేమో మనం బొడ్రాయి దగ్గర చూసినాం కదా ఫస్ట్, ఆ పీర్లు అనమాట. అన్నీ లేచి ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడికి వచ్చి ఒక రౌండ్ అయితే వేసి మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వెళ్తాను. నేను అది కూడా చూపిస్తాను. ఇట్లా ఉరుకొస్తుంటే భయం అవుతుంది కదా, చిన్నగా భయం అవుతుంది. నాకైతే ఫుల్ భయం అవుతుంది ఫస్ట్ టైం చూడడం ఇట్లయితే. అస్సలు
అసలు నాకు షాకింగ్‌గా ఇంకా మస్తు హ్యాపీగా అనిపించిందంటే ఇదే అనమాట. ఇదేంటి వీళ్ళు ఇట్లా పండుకుంటారు, వాళ్ళ మీద తొక్కితే ఏంటి పరిస్థితి అనుకున్నా నేనైతే. మస్తు భయమైంది. తర్వాత చూస్తే మాత్రం మస్తు హ్యాపీ అనిపించింది. వాళ్ళెంత అసలు ఒక్కరికొకరు టచ్ అవ్వకుండా అసలు దాటుకొని ఎళ్ళిరనమాట. ఎవ్వరి మీద తొక్కలేదు. అసలు నిజంగా ఇట్లుండాలనమాట. కొంతమందేమో వాళ్ళకి స్పృహ ఉండదుగా తొక్కుకుంటూ ఎళ్ళిపోతారు పాపం. వాళ్ళేం చేయలేరు అప్పుడు దాన్ని. ఇంకా చిన్న పాప ఉండే నాకు ఆ పాప మీదనే ఉండే మొత్తం అరే తొక్కితే ఎట్లా అని. కానీ చూడండి మంచిగా ఎట్లా దాటుతున్నారో ఒకరి దాని తర్వాత ఒకరు దాటి ఏమన్నా ఉంటే పోవడానికి అని చెప్పేసి ఆ పికాక్‌ది ఉంటది కదా! దాంతోనైతే ఇలా కొడుతున్నాననమాట. నిజంగా నాకు మస్తు గ్రేట్ అనిపించింది ఇదైతే. కానీ ఎంత మంచిగా చూడు తొక్కట్లేరు. నయం. దాన్ని తొక్కుతారేమో అనుకున్నా. అందుకే అట్లా వండబెట్టింది అనుకున్నా. తొక్కలేదు. తిను అయితే మా ఫ్రెండ్ అనమాట. మేము 8థ్ క్లాస్, 7థ్ క్లాస్, 10థ్ క్లాస్ కలిసి చదువుకున్నాం. అసలు చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు కనిపిస్తుంది అనమాట మళ్ళీ పీర్ల పండుగ దగ్గర. ఇంకా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పోయినామనమాట మేమైతే. ఇవేమో ఇప్పుడు మనం చూసినాం కదా అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ప్లేస్కి అయితే వస్తాయి అనమాట పీర్లు అయితే ఇవన్నీ. అంటే అంబగుడి పక్కల నుంచి ఇక్కడికి వస్తాయి. వాళ్ళ ఊరికి వస్తుంటే కూడా నాకు మస్తు అంటే మస్తు భయమైంది. ఫుల్ భయపడ్డా నేనైతే. ఇంకా మా చిన్నోడు లేచినంటే అరవింద్ తీసుకొని వస్తున్నాంట. లేచినాక చాలా సేపటికి అత్తమ్మ దగ్గర ఉండంట. తర్వాత నన్ను చూసి ఎంత ముద్దుగా ఏడుస్తుండో అసలు క్యూట్ అనిపించింది ఇట్లా ఏడుస్తుంటే. ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసాం. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మవారు. బై గైస్.